సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగారు నరేంద్ర మోదీ. ఇంతింతై వటుడింతై అన్నట్టు కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రి, దేశ ప్రధాని పీఠాలను అధిరోహించారు. గత ఎన్నికల్లో ఆయన పేరే ఆ పార్టీకి ప్రధానాస్త్రంగా పనిచేసింది. ఆయనపై ఓటర్లు పెట్టుకున్న నమ్మకమే భారతీయ జనతా పార్టీని సంపూర్ణ మెజారిటీతో గెలిపించింది. మరోసారి ఆ పేరుతోనే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. మరి ఆయన నాయకత్వం ఎన్డీఏను మళ్లీ గట్టెక్కిస్తుందా? నరేంద్రుడు మరోసారి ప్రధానిగా దేశాన్ని పాలిస్తారా? ఆయన గత హామీలేమయ్యాయి? ఇవాల్టి వైడ్ యాంగిల్లో చూద్దాం. మోదీ సాధారణ స్థాయి నుంచి అసాధారణ శక్తిగా మారిన నాయకుడు. ప్రజల్లో ఎన్నో ఆశలు, ఇంకెన్నో ఆకాంక్షలు. గత ఎన్నికల్లో ఆయన మీద అపారమైన విశ్వాసాన్ని చూపించిన ఓటర్లు ఈసారి అదే రీతిలో ఓట్లు కురిపిస్తారా? మోదీకి గత ప్రధానమంత్రులకు ఉన్న వ్యత్యాసమేంటి? మోదీలో విజన్కు ఓటర్లు మద్దతిస్తారా? ఆయన దుందుడుకు వైఖరిని సమర్థిస్తారా? నరేంద్ర మోదీ 2014కు ముందు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ తరువాత జనామోదంతో దేశానికి ప్రధానమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించారు. ప్రజలు ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంచారు. అందుకే అఖండ మెజారిటీని కట్టబెట్టారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చారు. మేక్ ఇన్ ఇండియా అన్నారు. నల్లధనాన్ని అరికడతానని, విదేశీ బ్యాంకుల నుంచి రప్పిస్తానని, యువతకు ఉద్యోగాలు, ఇలా ఎన్నో హామీలిచ్చారాయన. మోదీ అన్న పేరుపై ఉన్న విశ్వాసంతో ఓట్లు కుమ్మరించారు. కానీ ఆ తరువాత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రధాన హామీలన్నీ పెద్దగా నెరవేరలేదు. కొన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్రయోజనాలు చేకూరలేదు. 5 ఏళ్ల పాలన పూర్తయింది. ఇప్పుడు మరోమారు ఓట్ల కోసం ప్రజల ముందుకొచ్చారు. ఈసారి ప్రజలు ఆయనను విశ్వసిస్తారా? ఆయన నాయకత్వ లక్షణాలు మోదీని గట్టెక్కిస్తాయా అనే చర్చలు మొదలయ్యాయి. మోదీకి తనపై తనకు అపారమైన విశ్వాసం, ముఖ్యంగా తన నాయకత్వ పటిమపై అచంచల నమ్మకం. ప్రతిపక్షాలు ఇచ్చే హామీల కంటే కూడా తన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే తనను గట్టెక్కిస్తుందని ఆయన ప్రగాఢంగా నమ్ముతారు. దేశాన్ని ఇంతకు ముందు పాలించిన ప్రధానమంత్రుల్లో నెహ్రూ అంటే అందరికీ గౌరవం ఉంటుంది. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టేందుకు మోదీ సాహసం చేస్తారు. అది నరేంద్ర మోదీ అంటే. నెహ్రూపై వచ్చిన అనేక పుస్తకాలు ఆయనను గౌరవించాయి. ఆయన రాసిన పుస్తకాలు, ప్రసంగాలు కూడా భారతీయుల మస్తిష్కాలలో ముద్రితమై ఉన్నాయి. ఇప్పుడు మోదీ కూడా నెహ్రూ సంపాదించుకున్న స్థాయిని మించిపోవాలని ఆశిస్తున్నారు. భారత రిపబ్లిక్ లో కొత్త అధ్యాయాన్ని సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి మోదీకి భారతీయులు మరోసారి మద్దతిస్తారా? ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోను పరిశీలిస్తే 2024 వరకు తాను, తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తుందన్నది చెప్పకుండా 2047 నాటికి భారత్ ఎలా ఉండాలన్న లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొనడం అన్ని వర్గాలను ఆశ్చర్యపరిచింది. అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సమయానికి చేరుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించడం వెనుక మోదీ దూరాలోచన ఉందనే చెప్పుకోవాలి. అప్పటికి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచం గుర్తించాలన్నది మోదీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే ఈ మేనిఫెస్టోలో 2047 లక్ష్యంగా చేపట్టబోయే అంశాలనే ఆయన ప్రస్తావించారు. గడిచిన 5 ఏళ్లలో దేశాన్ని ముందుకు నడిపించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు మరోసారి అధికారం అప్పగిస్తే రానున్న 5 ఏళ్లలో తన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తానని మోదీ చెబుతున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు నిండిన వారు పోటీ చేసేందుకు వీలుండదు. 2025 నాటికి మోదీకి 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈసారి ఆయన ప్రధానమంత్రి అయితే వచ్చే ఎన్నికల నాటికి దాదాపుగా పోటీ నుంచి తప్పుకోవలసి వస్తుంది. అప్పుడు నెహ్రూ, ఇందిరాగాంధీల మాదిరిగా ఎక్కువ కాలం దేశాన్ని పాలించే అవకాశం ఆయనకు దక్కదు. అదే జరిగితే 2047 లక్ష్యం వెనక ఉన్న అంతరార్థం ఏంటన్నది అంతు చిక్కనిదే. చరిత్రకారులకు భిన్నంగా సామాన్య పౌరుల ఆలోచనలుంటాయి. ఎప్పుడో ఏదో జరుగుతుందనే దానికంటే కూడా ఆ నాయకుడి పాలనా కాలంలో ఏం చేశారన్నదే సామాన్యుడికి ముఖ్యమైన అంశం. దానిని బేరీజు వేసుకునే అవకాశాన్ని కట్టబెడతారు. ప్రధాని మీద నమ్మకం కోల్పోతే ప్రజా నిర్ణయం చాలా కటువుగానే ఉంటుందన్నది
గతంలో ఎన్నో సందర్భాల్లో చూసినదే. నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన ప్రధానిగా నెహ్రూను చెప్పుకున్నప్పటికీ 1962లో చైనా యుద్ధంలో ఓటమే ప్రధాన పాత్ర పోషించింది. అలాగే ఇందిరాగాంధీ 1971లో పాక్తో యుద్ధంలో విజయం సాధించిన ఘనత కంటే 1975-77 మధ్య అత్యవసర పరిస్థితులే ఎక్కువ మంది గుర్తుంచుకున్నారు. కంప్యూటర్ విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత కంటే రాజీవ్ గాంధీని బోఫోర్స్ కుంభకోణం, శ్రీలంకలో అంతర్యుద్ధమే ఎక్కువ దెబ్బతీసింది. అలాగే పివి నరసింహారావు విషయంలోనూ సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా లభించిన గుర్తింపు కంటే కూడా బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనే వ్యతిరేక ప్రభావం చూపించింది. వాజ్పేయి విషయంలో కార్గిల్ యుద్ధంలో విజయం, అణుపరీక్షల విజయవంతమైన సందర్భాల కంటే గుజరాత్లో జరిగిన మతకల్లోలాలకు బాధ్యుడిగా భావించిన నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించలేకపోయారన్న ఆగ్రహమే ప్రధానంగా నిలిచింది. గతంలో ప్రధానమంత్రుల విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 5 ఏళ్ల పాలనను ఏ అంశాల ప్రాతిపదికన గుర్తించాలి? స్వచ్ఛ భారత్ను విజయవంతంగా ఒక ఉద్యమంలా తీసుకెళ్లడాన్ని చూడాలా? సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని చూడాలా? స్వాతంత్ర్యానంతరం పన్నుల వ్యవస్థలో జీఎస్టీ పేరిట తీసుకొచ్చిన భారీ మార్పులను కీర్తించాలా? నల్లధనం అరికట్టే పేరుతో పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల కుంటుబడిన ఆర్థిక పురోగతిని చూసి విమర్శించాలా? పాకిస్తాన్కు భారత్కు మధ్య కొత్త హద్దులు గీసినందుకు పొగడాలా? కశ్మీర్లో గతంలో కంటే పరిస్థితులు దిగజారినందుకు తిట్టాలా? అవినీతిని అదుపు చేస్తున్నందుకు హర్షించాలా? స్వతంత్ర వ్యవస్థలుగా ఉన్న ఆర్బీఐ లాంటి సంస్థలను నిర్వీర్యం చేస్తున్నందుకు బాధపడాలా? ఇవే ఇప్పుడు మోదీ చుట్టూ నెలకొన్న పరిస్థితులు. గత ప్రధానులను అంచనా వేయడానికి 1-2 అంశాలుంటే మోదీ చుట్టూ మాత్రం చాలా అంశాలు కనిపిస్తున్నాయి. మద్దతిచ్చేందుకు కనిపిస్తున్న అంశాల స్థాయిలోనే వ్యతిరేకించేందుకు అవసరమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన 5 ఏళ్ల పాలనపై తీర్పు ఇవ్వడం అంత సులభమైన విషయం కాదన్నది సుస్పష్టం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఏ నాయకుడికైనా ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా ఎదురవుతాయన్నది సత్యం. మోదీ వైపు నుంచి ఆలోచిస్తే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయన్న వాదనలు వినిపిస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో ఏర్పడుతున్న ప్రభుత్వాల మాదిరిగా కాకుండా స్పష్టమైన మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు. పార్లమెంటులో ఆధిక్యం ఉన్న నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఆశించారు. ఆర్థిక వృద్ధి, ఉద్యోగావకాశాల కల్పన లాంటి అంశాలతో పాటు అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికితీయడం, గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం లాంటి అంశాలను మోదీ ముందుకు తీసుకొచ్చారు. ఏటా 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. కానీ వాటిలో ఫలవంతం అయినవి కనిపించడం లేదు. ఆకట్టుకునే నినాదాలతో అనేక పథకాలు ప్రకటించారాయన. స్వచ్ఛ భారత్ ప్రకటించినప్పుడు 2019 అక్టోబర్ డెడ్లైన్ గా పెట్టారు. అప్పటికి భారత్ అంతా స్వచ్ఛంగా ఉండాలని ఆశించారు. మోదీ ఒక మారథాన్ రన్నర్ అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ అదే ముసుగులో ఆయన ఉండిపోవాలనుకోవడం లేదు. తన దృష్టి అంతా సుదీర్ఘకాలం పాటు కొనసాగే అభివృద్ధితో పాటు భవిష్యత్తు లక్ష్యాలపైనే ఉంటోంది. వైడ్ యాంగిల్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వైడ్ యాంగిల్. మోదీ అంటే వివాదాలేనా? ప్రధానమంత్రిగా ఆయన పనితీరును అంచనా వేసేందుకు ఏ అంశాలు దోహదం చేస్తాయి? ఎంతో గొప్పగా చెప్పుకున్న పథకాలు ఎందుకు ఫలప్రదం కాలేదు? మోదీ ఆలోచనలు ఎలా ఉంటాయి? వాటి వెనుక ఉన్న లక్ష్యాలు ఏంటి? నోట్ల రద్దు, జీఎస్టీలతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? మోదీ తీసుకున్న నిర్ణయాలేవి ఆషామాషిగా తీసుకున్నవి కావు. తన మెదడులో ఉన్న ఆలోచనలకు ప్రతిరూపమే. ఆయన ఆలోచనలు చిన్నవిగా ఉండవు, చాలా విస్తృతమైనవిగా ఉంటాయి. కొత్త ఆలోచనలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. గ్రామీణాభివృద్ధి మోదీ హయాంలో వేగవంతంగానే సాగుతోంది. జన్ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. బ్యాంకు అకౌంట్లు లేని లక్షలాది మంది ఖాతాదారులుగా మారారు. దీని ద్వారా వివిధ పథకాల రాయితీ సొమ్ము, సహాయ నిధులు నేరుగా వారి అకౌంట్లలోకి జమయ్యే అవకాశం ఏర్పడింది. తద్వారా అవినీతికి అవకాశాలు తగ్గాయి. ఉజ్వల పథకం కింద అందిస్తున్న సబ్సిడీ గ్యాస్, నగదు నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతున్నాయి. ఇదంతా అతిపెద్ద ప్రణాళికలో భాగంగానే ఆయన చేపట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల గృహ నిర్మాణాలు, స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్మాణం, గ్రామీణ విద్యుద్దీకరణ పథకాలు కూడా ఊపందుకున్నాయి.
డిజిటల్ టెక్నాలజీ వినియోగం ద్వారా పథకాల అమలు తీరును పరిశీలించడంతో పాటు అవకతవకలు లేకుండా కొనసాగించేందుకు వీలవుతోంది. గత ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన ప్రధాన హామీల్లో నల్లధనాన్ని వెలికితీయడం ఒకటి. ఇందులో భాగంగానే ఆయన పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. రాత్రికి రాత్రే తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి ఈ విషయంలో మోదీ అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకోటి. ఈ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నగదుతో జరిగే వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చిరు వ్యాపారులు చితికిపోయారు. చాలా మంది ఉపాధి కోల్పోయారు. నోట్ల రద్దు తరువాత జీడీపీ వృద్ధి కూడా గణనీయంగా పడిపోయింది. ఆ తరువాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. వెంటనే పన్నుల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. జీఎస్టీని అమలు చేయడం ప్రారంభించారు. ఈ రెండు నిర్ణయాలు ఉద్యోగ కల్పన అవకాశాలను దారుణంగా దెబ్బతీశాయి. ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారాయి. ఎన్పీఏ పెరిగిపోవడంతో బ్యాంకింగ్ రంగం కూడా చతికిలబడింది. ఈ ప్రభావం తయారీ రంగంపై కూడా చూపించింది. ఈ పరిస్థితుల నుంచి తేరుకోవడానికి ఏడాదికి పైగా సమయం పట్టింది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందే తప్ప రైతుల ఆదాయం మాత్రం పెరగలేదు. ప్రభుత్వ చర్యలు ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చినా రైతులను మాత్రం మోకాళ్లపై నిలబెట్టాయి. వ్యవసాయ రంగ సంస్కరణలు కింది స్థాయి వరకు చేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగాల కల్పన పూర్తిగా తగ్గిపోవడంతో నిరుద్యోగిత ఎక్కువైపోయింది. ఇది మోదీ ప్రభుత్వంపై విమర్శలకు తావిస్తోంది. మరోపక్క విదేశీ విధానాల విషయంలో మాత్రం మోదీ మంచి రికార్డు సాధించుకోగలిగారు. పాక్ టెర్రరిజంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రధాని నిర్ణయం సమర్థనీయమే, కానీ కశ్మీర్లో మాత్రం పరిస్థితులు రావణ కాష్టంలా నిత్యం మండుతూనే ఉన్నాయి. జాతీయ భద్రత విషయంలో రాజీ పడని విధంగా ముందుకు సాగుతున్నా అంతర్గతంగా మాత్రం అసహనం కనిపిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో జాతీయవాదంతో పాటు ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదన్న అంశాలే ప్రధానంగా ప్రధాని మోదీ ప్రచారంలో చెప్పుకొస్తున్నారు. ఉద్యోగ కల్పన, వ్యవసాయ రంగ సంస్కరణల కంటే జాతీయవాదం, టెర్రరిజం అంశాలే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కానీ దేశంలోని ఎక్కువ మంది ఓటర్లు నిరుద్యోగ అంశాన్నే ప్రధానంగా తీసుకుంటున్నారు. ఆ తరువాతే జాతీయవాదం, భద్రత, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ సంక్షోభాలను పేర్కొంటున్నారు. రెండోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు రూపొందించిన మేనిఫెస్టోలో 3 ప్రధాన అంశాలు కనిపిస్తాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు జాతీయ భావాలున్న ఏకైక పార్టీగా చెప్పుకోవడం, 370 ఆర్టికల్ రద్దు చేయడంతో పాటు 370 ఆర్టికల్ రద్దు చేయడంతో పాటు ఒకే సివిల్ కోడ్ తీసుకురావడం రెండోది. తద్వారా హిందూ ఓటర్లను ఏకీకృతం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రైతాంగాన్ని ఆదుకోవడం రెండోది. రైతులకు పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు అందించాలని నిర్ణయం తీసుకుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మరోసారి చెబుతోంది. కానీ అదెలా అన్నదానిపై స్పష్టత లేదు. నిరుద్యోగిత పెరిగిపోయిందన్న వాదనను బీజేపీ అంగీకరించడం లేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మరోసారి చెబుతోంది. ఇన్ఫ్రా రంగంలో 100 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగిత తగ్గిస్తామని అంటోంది. తద్వారా ఉత్పత్తుల తయారీ రంగం బలోపేతం అవుతుందని పేర్కొంది. ఇది 3వ అంశంగా నిలుస్తోంది. పార్టీలో ఇప్పటికే ఓటర్లను ఆకర్షించేది మోదీ మాత్రమే అన్నది సుస్పష్టం. 5 ఏళ్ల తొలి పాలనలో కనీస అవసరాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకున్నామని, రెండోసారి అవకాశం వస్తే ప్రజల ఆశలను నెరవేరుస్తామని మోదీ స్పష్టంగా చెప్పుకొస్తున్నారు. అంతా పక్కా ప్రణాళికతోనే మోదీ ముందుకు సాగుతున్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన 346ను పరిశీలిస్తే అమలు తీరులో మాత్రం వెనకంజలో ఉందని చెప్పుకోవాలి. మళ్లీ ఎన్నికలొచ్చేశాయి. కొత్త మేనిఫెస్టో వచ్చేసింది. కానీ నాటి హామీల్లో ఇప్పటి వరకు అసలు పట్టించుకోకుండా వదిలేసినవి 39 ఉన్నాయి. 117 హామీలు నెరవేర్చిన జాబితాలోకి చేరాయి. మరో 190 హామీలు ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేసిన హామీల్లో అధిక శాతం పరిపాలన కేటగిరీలోనివి కావడం గమనార్హం. అసలు పురోగతే లేని హామీల్లో కూడా అత్యధికం పరిపాలన కేటగిరీలోనే ఉన్నాయి. కనీస మద్దతు ధరను పెంచడం, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయడం లాంటి హామీలిచ్చారు. మొత్తం 22 పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది. 2018-19లో ఆ ధరలను 50% అంతకంటే ఎక్కువ కూడా పెంచింది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయడం గురించి
కొన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చలు కూడా జరిపినా ఆ దిశగా నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. పంట బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 2016లో ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రారంభించింది. 2016లో రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతికూల వాతావరణం వల్ల నాశనమయ్యే పంటకు బీమా లభిస్తుంది. సక్రమంగా అమలు చేస్తే ఇది మంచిదే, కానీ ఈ పథకం అటర్ ఫ్లాప్ అయ్యింది. బీమాకు చెల్లించే ప్రీమియంలో 2% రైతుల నుంచి వసూలు చేస్తోంది. ఇంతకు ముందు అమలవుతున్న పథకాల కంటే దీని విధానాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. పథకంలో చాలా లొసుగులు ఉండటంతో అమలులో విఫలమైంది. మోదీని బాహుబలిలా చూపించి ఇచ్చిన హామీలన్నీ ఆయన తప్పకుండా నెరవేర్చగలరని నమ్మించి భారీ మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చింది ఎన్డీఏ. అయితే ప్రధాన హామీల్లో చాలా వరకు నెరవేర్చడంలో వెనకబడింది. వెల్కమ్ బ్యాక్ టు వైడ్ యాంగిల్. హామీలు నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? కొన్ని అమలు మొదలైనా పురోగతి లేదు, మరికొన్ని అమలైనా కూడా ప్రయోజనం లేకుండా పోయాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్నింటిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అమలు చేసే అవకాశాలున్న వాటి గురించి పట్టించుకోకుండా వదిలేయటం సమంజసమేనా? నిరుద్యోగ సమస్య మోదీని ఇబ్బంది పెట్టబోతోందా? మరోసారి ఆయనను గద్దెనెక్కించే అవకాశాలున్నాయా? బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి బ్లాక్ మనీ. నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కు తీసుకొస్తామని చెప్పింది. ఆ సొమ్మును దేశ ప్రజల అకౌంట్లలో ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు జమ చేస్తామని నమ్మించింది. అధికారంలోకి వచ్చాక మాత్రం అసలు అలాంటి హామీయే ఇవ్వలేదంటోంది. కాంగ్రెస్ నేతలు దేశాన్ని దోచుకున్నారు, వారంతా నల్ల డబ్బును విదేశాల్లో దాచుకున్నారు, ఆ నల్ల డబ్బును వెనక్కి తీసుకొచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తా, ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలొస్తాయి. ఇది గత ఎన్నికల ముందు ప్రధాని మోదీ చాలా బహిరంగ సభల్లో చెప్పిన విషయం. మొత్తం 71 లక్షల కోట్ల రూపాయల భారతీయుల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో ఉందంటూ బీజేపీ నేతలే ప్రకటించారు. ఎన్నికల తరువాత బ్లాక్ మనీని వెనక్కు తెచ్చేందుకు కేంద్రం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. దేశీయ నల్లధనాన్ని అరికడతామంటూ నోట్ల రద్దు చేశారు. దానివల్ల 70,000 కోట్ల రూపాయలకు పైగా నల్లధనం వెలికితీశామని మోదీ చెబుతున్నారు. కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం కొత్త నోట్ల ప్రింటింగ్ కు చేసిన ఖర్చులు కూడా వెనక్కి రాలేదు. ఈ హామీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొన్నాళ్ల కిందట స్పందించారు. ప్రధాని హామీ ఇచ్చిన మాట నిజమే అయినా అది సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలుసని, అదొక రాజకీయ ఎత్తుగడ అని చెప్పుకొచ్చారు. దీంతో అది ఓటర్లను ప్రలోభపెట్టడానికి మాత్రమేనన్నది అర్థమవుతోంది. పంచాయతీలు సమర్థంగా పనిచేయడానికి మరిన్ని అభివృద్ధి నిధులను అందజేస్తామని ప్రకటించింది. పంచాయతీలకు పనితీరు ప్రాతిపదికగా గ్రాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 2016-17లో అన్ని రాష్ట్రాల్లోని పంచాయతీలకు కలిపి ఈ పథకం కింద 3,499.45 కోట్ల రూపాయలు పంపిణీ చేసింది. 2017-18లో అది పూర్తిగా తగ్గిపోయింది. 1,106.90 కోట్ల రూపాయలు మాత్రమే పంపిణీ చేసింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తామని కూడా బీజేపీ పేర్కొంది. ఒక దేశం ఒకే ఎన్నికలు అనే ప్రతిపాదన తెచ్చింది. కానీ దానికి రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. రాజకీయ పార్టీల మధ్య దీని విషయమై ఏకాభిప్రాయం లేదు. జాతీయ న్యాయ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. మోదీ ప్రభుత్వం తమ మొదటి సంవత్సరంలోనే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించింది. ఇది 2014 డిసెంబర్ 31న నోటిఫై అయింది. అయితే ఇది రాజ్యాంగ వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దీన్ని కొట్టిపారేసింది. దీనిపై మళ్లీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నరేంద్ర మోదీ ఘనంగా చెప్పుకున్న 10 పథకాల తీరుతెన్నులను గమనిస్తే వాటిలో అద్భుత ఫలితాలు సాధించినవి కూడా తక్కువగానే ఉన్నాయి. ఆయన అమలు చేసిన వాటిలో ప్రధానమైనవి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం ఫసల్ బీమా యోజన, ఈనాం, పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, స్మార్ట్ సిటీస్, జీఎస్టీ, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా. వీటి అమలు తీరుతెన్నులు పరిశీలిస్తే మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. వీటిలో జన్ ధన్ యోజన, ఈనాం, జీఎస్టీ, స్వచ్ఛ భారత్ మాత్రం కొంతమేర విజయవంతమై ఫలితాలనిస్తున్నాయి. జీఎస్టీ మాత్రం పూర్తి స్థాయిలో ఫలితాలు అందిస్తోంది. మానవ వనరుల కొరతను అధిగమించేందుకు రక్షణ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
హర్యానాలోని బినోలలో ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు 2010లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికీ అది నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వలేదు. కొత్త కాలనీల్లో క్రీడా సదుపాయాలు కల్పిస్తామంది. నివాస ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలు కల్పించేందుకు ప్రస్తుతం అవకాశాలు లేవు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది. అయితే ఇళ్ల విస్తీర్ణం ఎంత ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. అదనపు సౌకర్యాలు కూడా ఏమేమి కల్పించాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి. కానీ ఈ అదనపు సౌకర్యాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయదు. దీంతో రాష్ట్రాలు ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక బీజేపీ హామీల్లో ప్రధానమైనది మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేస్తామని పేర్కొంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. ఆ దిశగా గట్టి ప్రయత్నాలు కూడా సాగలేదు. దీంతో ఈ చట్టం మీద ఆ పార్టీ నిబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం పరిశ్రమల మధ్య సమన్వయం కోసం వ్యవస్థ ఏర్పాటు చేస్తామని బీజేపీ తెలిపింది. ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పరిపాలన పథకం కింద అనేక శాఖలు, విభాగాలను నేరుగా ప్రజలతో అనుసంధానం చేస్తూ పోర్టల్స్ ప్రారంభించింది. అయితే వీటిలో ఏదీ ప్రభుత్వానికి, పరిశ్రమలకు మధ్య అనుసంధానం కల్పించే మిషన్గా లేదు. శాశ్వత ఇంటర్ఫెయిత్ కన్సల్టేటివ్ మెకానిజాన్ని ఏర్పాటు చేయడం బీజేపీ హామీల్లో ఒకటి. మతపరమైన స్వేచ్ఛ విషయంలో భారత్ తిరోగమిస్తోందని 2016 వార్షిక నివేదికలో యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ తెలిపింది. 2019లో ఇంటర్ఫెయిత్ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదెంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. భారీ ప్రాజెక్టులకు అనుమతులిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. భారీ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య ఎలాంటి ఉమ్మడి వ్యవస్థ లేదు. ఒక్కో శాఖ వేర్వేరుగా అనుమతులిస్తున్నాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థను బలోపేతం చేస్తామని ప్రకటించింది. అయితే డిఆర్డీఓకు అవసరమైన స్థాయిలో నిధుల కేటాయింపు జరగడం లేదని, దాంతో కొనసాగుతున్న ప్రాజెక్టులు, కార్యక్రమాల విషయంలో ఆ సంస్థ రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని 2018లో పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వానికి చెప్పింది. ఉద్యానవనాలు, పూల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకాలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చింది. సమీకృత ఉద్యానవన సేద్యం పథకాన్ని కేంద్రం 2014-2018 బడ్జెట్ నుంచి అమలు చేస్తోంది. ఉద్యానవన సేద్యాన్ని విస్తరించడమే ఈ పథకం లక్ష్యం. మొదట్లో ఇందుకోసం నిధులు ఎక్కువగానే కేటాయించింది. ఆ తరువాత నుంచి తగ్గిస్తూ వస్తోంది. గ్రామీణ రుణ సదుపాయాల విస్తరణ పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటామని బీజేపీ చెప్పింది. ప్రస్తుత పథకాలను కొనసాగించడం ద్వారా, నిధుల కేటాయింపులను పెంచడం ద్వారా ప్రభుత్వం గ్రామీణ రుణ సదుపాయాల మీద గట్టిగానే శ్రద్ధ చూపుతోంది. 2006-7 నుంచి ఏడాదిలోగా తిరిగి చెల్లించే ప్రాతిపదికపై తక్కువ వడ్డీకి స్వల్పకాలిక పంట రుణాలను అందిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డుల పథకాన్ని కూడా కొనసాగిస్తోంది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు ఈ కార్డులను రూపే కార్డులుగా మార్చింది. కొత్తగా చేసిందేం లేదనే చెప్పాలి. వాస్తవానికి మోదీ మీద దేశ ప్రజలు ఎంతో విశ్వాసాన్ని ఉంచారు. భారీ మెజారిటీతో గద్దెనెక్కించారు. కానీ ఈ 5 ఏళ్లలో నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. అలా అని ఆయన విధానాలు తీసిపారేదగ్గవి కానే కావు. అమలులోనే లోపం. మోదీది సుదీర్ఘ కాల ప్రణాళిక. దాని ప్రకారమే ఆయన ముందడుగు వేస్తారు. మరి ఈసారి ఓటర్లేం చేస్తారో వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ 10 టీవీ, న్యూస్ ఈజ్ పీపుల్.